హాయ్ వ్యూవర్స్, మై నేమ్ ఇస్ దినేష్. మీకు ఈరోజు మీ ఫేస్బుక్లో ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా వీడియోస్ అనేవి ప్లే అయిపోతున్నాయండి. మీరు ఫేస్బుక్ని స్క్రోల్ చేస్తున్నట్టయితే మీ ఏమైనా వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ అనేది ప్లే అయిపోతున్నాయండి. దానివల్ల ఏంటంటే చాలామంది మొబైల్ డేటా వేయించుకునే వాళ్ళు ఉంటారు. అంటే వైఫై కాకుండా బయటికి వెళ్ళినప్పుడు మనం మొబైల్లో మన సిమ్స్ వచ్చేవాడికి మనం డేటా వేయించుకుంటూ ఉంటాము. ఆ డేటా అనేది దానివల్ల ఏంటంటే ఆ డేటా అనేది అయిపోతూ ఉంటుందండి. దానివల్ల మన డేటా కన్జ్యూమ్ అయిపోతుంది. కాబట్టి మనం దాన్ని ఎలా ఆఫ్ చేయాలనేది వాళ్ళు చూద్దామండి. అంటే మనం ఇప్పుడు మొబైల్ యూస్ చేస్తుంటే మొబైల్లోకి వచ్చేవాడికి మీ మొబైల్ నుంచి కూడా మీరు దాన్ని ఆఫ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఫేస్బుక్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, వీడియోస్ ప్లే ఆటోమేటిక్లీ అని ఉంది కదా. ఈ వీడియోస్ ప్లే ఆటోమేటిక్లో ఉన్నది ఓపెన్ చేసిందంట ఆన్ వైఫై ఓన్లీ ఆఫ్ అని ఉంది కదా. మీరు దాన్ని డిఫాల్ట్గా ఆఫ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా ప్లే అవ్వదు. దానివల్ల డేటా అనేది కన్జ్యూమ్ అవ్వదు. ఓకేనా అండి? ఇది ఇలాగా మీ మొబైల్ నుంచి చేసుకోవచ్చు అండి. అలా కాకుండా మీరు మీ పీసీలో యూస్ చేస్తున్నట్టు డెస్క్టాప్లో యూస్ చేస్తున్నట్టయితే మీ ఫస్ట్ వచ్చేపాటికి మీ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ లాస్ట్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇలా వచ్చింది కదా. మీ లెఫ్ట్ సైడ్ కింద వీడియోస్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో డిఫాల్ట్ క్వాలిటీ ఒకటి, ఆటోప్లే వీడియోస్ అని ఉన్నాయి కదా. ఇక్కడ వీడియో డిఫాల్ట్ క్వాలిటీ దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది. డిఫాల్ట్ అని ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా వీడియోస్ ప్లే అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇది డిఫాల్ట్లో కాకుండా హెచ్డి ఓన్లీ అని పెట్టండి. ఎందుకంటే ఇది ఇప్పుడు హెచ్డి అవైలబుల్గా ఉంది, హై డెఫినిషన్ క్వాలిటీ అవైలబుల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది హై డెఫినిషన్లో ప్లే అవుతుంది. దానివల్ల ఏంటంటే డేటా అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. కాబట్టి మీరు దాన్ని హెచ్డీలోకి మార్చుకోండి. అంటే ఎవరికైతే వీడియోస్ ప్లే అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు. అలా కాకుండా లేదు మాకు వీడియోస్ ఆటోమేటిక్గా ప్లే అవ్వకూడదు, మేము మాన్యువల్లో కావాలంటే ప్లే చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఆటో ప్లే వీడియోస్లో ఇక డిఫాల్ట్ని తీసేసి డిఫాల్ట్లోకి వెళ్ళి ఆఫ్ చేసేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ వీడియోస్ అనేది ఆటోమేటిక్గా ప్లే అవ్వనమాట. దానివల్ల ఏంటంటే డేటా అనేది కన్జ్యూమ్ అవ్వదు. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా మరిన్ని వీడియోస్ మీరు చూడగలరు. థ్యాంక్ యూ.